పట్నం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఫిష్ ఫెస్టివల్ నడుస్తుందబ్బా. 2 రోజులాయే తీరొక్క చేపలు పట్టుకొచ్చి ఆడనే వండి పెడుతున్నారు. నేను సుత పోయి అరుసుకొస్తా అని ఉరికింది మా చంద్రవ్వ. ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం గాని రేపటితోటే ఆఖరట. కుదిరితే మీరు సుత వైరాండ్రి మరి. చేపల కూరలు, చేపల పులుసు, చేపల ఫ్రై ఇవన్నీ తయారు చేసి పెట్టిండ్రు. చూద్దాం ఎవరెవరు ఏమేమి పెట్టిండ్రు. ఇక్కడికి రాగానే వాసన గుమ 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 అంటున్నది. దీన్ని ఏమంటారు అక్క? ఫింగర్ ఫిష్ కోప్తా, రొయ్య బజ్జీ, రొయ్య ఫ్రై, ఫిష్ ఫ్రై, ఫిష్ కోప్తా, ఫింగర్ ఫిష్. సముద్ర చేపతో పోలిస్తే మన యొక్క తెలంగాణ దొరికేటువంటి చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. కొర్రమీను చేప మన తెలంగాణలో ఫేమస్ కదా, అది చాలా బాగుంటది. చికెన్ మటన్ కంటే ఇదే తినాలి. అమ్మ ఇప్పుడు ఒక్కొక్క సీకుకు ఒక్కొక్క ధరనా, లేకపోతే 4-5 సీకులు ఒక దాంట్లో పెట్టిస్తారా? 50 రూపాయల 6 పీసులు ఇస్తున్నాం మేడం. ఇల్లు ఆరాది లేదమ్మా, చూడండి 5 ఉన్నాయి. చేప పులుసు తెల్ల అన్నము తింటే ఉంటది, ఆహా అనిపిస్తుంది మనసుకు. బొమ్మిడి చేపలు, నెత్తళ్ళు, చందమామలు, పరకలు, ఉప్పు చేప, రొయ్య, గట్టి రొయ్యలు. అవు చాలా రోజులైంది అమ్మ గట్టి రొయ్యలు చూడక. మా సంగారెడ్డిలో చూసిన పేంక మీద మంచిగా అన్న చూడండి గట్టిగా చేపలు వేయించుతున్నాడు. అన్నయ్య ఎట్లా పడుతుంది? ఒక్క ముక్క ఎట్లా పడుతుంది? 60 రూపాయలు. 60 రూపాయలు ఒక ముక్క పడుతుంది. పెద్దదైతే 100 రూపాయలు. చేపలు తింటుంది. రొయ్యలు ఇష్టమా? నచ్చిన ఎట్లుంది మీ కూర? మంచిగా. ఫ్రాన్స్ బిర్యానీ ముద్దుగా మన హైదరాబాద్ వాళ్ళ కోసం వేడి వేడిగా వండుకొని తీసుకొని వచ్చిండ్రు. చాలా బాగుంది. 150 రూపాయలు. పర్వాలేదా? పర్లేదు. అంతే. తమ్మి ఎట్లున్నావు? జబర్దస్త్. ఎట్లా అనిపిస్తున్నాయి మన వంటలు? ఫిష్ మీద అవగాహన వస్తే వేరేది ఏం తినరు. బాడీకి ఏం కావాలి అన్ని ఫిష్ తింటే మీకు దొరుకుతాయి. చేపలు తింటే మీ ఆరోగ్యం కూడా మంచిది. అది ఒకటి గవర్నమెంట్ తరఫు నుంచి ఏంటంటే అవేర్నెస్ చేయాలి. రేట్లు నార్మల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా నార్మల్గానే ఉంటాయి. 150 ప్లేన్ రైస్, చేపల పులుసు 2 ముక్కలు, చాలా బాగుంది టేస్ట్. ఇది తెల్ల చేప, రవ్వు చేప. ఇది తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు రావు అంటే ఫిష్ కార్డ్ ఆయిల్ ఏదో తయారవుతుందో ఆ ఫ్యాట్ ఇందులో ఉంటుంది. ఇది దీన్ని కట్ చేసుకొని వండి చేసుకోవాలంటే పెద్ద టైం పడుతుంది. అందుకని మ్యాక్సిమం ఇటువంటి పెడితే మాత్రం చాలా చక్కగా వచ్చి తినిపోతారు. ఇది కొంచెం రెగ్యులర్గా ఉండేటట్టు కొంచెం వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. గతంలో ఏంటంటే స్టాల్స్ పెట్టినప్పుడు మా దగ్గర కొంత అమౌంట్ వసూలు చేశారు. ఈసారి మాత్రం మాకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా స్టాల్ పెట్టిరని చెప్పి వాళ్ళు ఎక్సైడింగ్ ఏం తీసుకోరు, రీజనబుల్, ఇంకా బయటికన్నా తక్కువనే ఉంటాయి. ఈ అన్ని చేపల తొక్కులు పెట్టిండ్రు వీళ్ళు. ప్రాన్స్ కదండి, ఇది 100 గ్రామ్స్ 350. ఇది ఫిష్ ఏదేమో 250 అండి. ఫిష్ బిర్యానీ బోన్లెస్ మంచిగా చికెన్ ముక్కలు తిన్నట్టు తినేసేయచ్చు. దీన్ని కూరలకు బాగుంటుంది. పిల్లలు మారం చేస్తారు ఫిష్ తినడానికి. కొంతమంది స్మెల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని. అది కొత్త వెరైటీగా చేసి తింటారు కదా, చూడంగానే అట్రాక్టివ్ ఉంటుంది. డబ్బలు ఏమడుతుంది? బొమ్మిడి చేపల కూర. చాలా మందికి బొమ్మిడి చేపల కూర అంటే ఎరకలేదు. ఎందుకంటే అక్కడ బొమ్మిడాయిలు అంటారు కదా, అవి కాదు మన బొమ్మిడి చేపలు అంటే. ఇది ఎండిన బొమ్మిడి చేపలతోటి మంచిగా టమాటా వేసి ఉడుకుడుకు అన్నం వేసుకొని తింటే నోట్ల నీళ్లు ఊరుతాయి. ఇదేందక్క షార్ చేసుకొచ్చిండ్రు. ఎండ్రకాయల సూపు. ఎండ్రకాయలు అంటే చాలా మందికి తెలియదు. తెలంగాణ చేపలకు అసలు తిరుగులేదు. ఎందుకంటే తెలంగాణ యొక్క పౌరుషం గట్టిదే, తెలంగాణ యొక్క ఉద్యమం గట్టిదే, తెలంగాణ చేపలు గట్టిదే. ప్రతి మండల కేంద్రంలో ఒక ఫిష్ స్టాల్, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఫిష్ క్యాంటీన్ ఏర్పడే ఉద్దేశం ఉందమ్మా. కుటుంబాలతో రండి, దోస్తులతో రండి, తినండి ముద్దుగా.